ఈ మధ్యన 'అనగా అనగా' అని చెప్పి ఒక మూవీ చూసాము. అది చాలా బావుందండి. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ వచ్చింది అని అనిపించింది. ప్రెజెంట్ ఉండే సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఉందనమాట. స్కూల్స్, పిల్లలు, కార్పొరేట్ స్కూల్స్ గురించి, అలాగే ఫీజుల గురించి, అలాగే అక్కడ పిల్లల్ని ఎలా బట్టి పెట్టి చదివిస్తారు, వీటన్నిటి గురించి కూడా ఆ సినిమాలో ఉంది. అండ్ లాస్ట్‌లో కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవుతాము. కొంచెం బాధగా అనిపిస్తుంది కానీ మిగతాదంతా ఓవరాల్‌గా బావుంది. ఇప్పుడు పేరెంట్స్ చూడాల్సిన మూవీ అది నాకైతే అనిపించింది. అది మనకి ఈటీవీ విన్ యాప్‌లో ఉంది. అలాగే థియేటర్స్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారంట. ఇప్పుడుండే పరిస్థితుల్లో కొన్ని సార్లు మన పిల్లలకు కూడా ఆ పరిస్థితులు తప్పడం లేదు. ఒక్కొక్కసారి బట్టి పెట్టించాల్సి వస్తుంది. ఎందుకంటే కాలంతో పాటు వెళ్తూ ఉండాలి, ఇంకా తప్పదు. బట్ అన్ని విషయాల్లో బట్టి పెట్టించడం అయితే మాత్రం మంచిది కాదు. సో ఓవరాల్‌గా సినిమా అయితే అలాగే ఉంటుంది. చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే పేరెంట్స్ ఒకసారి చెక్ చేసి చూడండి. చాలా బాగుంది. మేమైతే 90s కిడ్స్ కాబట్టి ఆల్మోస్ట్ 80% మెంబర్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే. ఇంకో 20% అయితే కాన్వెంట్లు, కార్పొరేట్ స్కూల్స్లో చదివేవారు. కానీ మా గవర్నమెంట్ స్కూల్ ఏమి అంత తీసిపోదండి. చాలా బాగా చెప్తారు అక్కడ. ప్రతి ఒక్క టీచర్ కూడా చాలా నాలెడ్జ్ పర్సన్, చాలా మంచి స్కిల్స్ ఉండేవన్నమాట. మమ్మల్ని మోటివేట్ చేస్తూ చదివించేవారు. చాలా బాగుండేది గవర్నమెంట్ స్కూల్స్ అయినా కూడా. ఇంకా పిల్లల మీద అయితే ఎక్కువ స్ట్రెస్ అది ఇవ్వకూడదు. అందరు పిల్లలు ఒకేలా ఉండరు. మేమైతే ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతూ వస్తున్నాము. మా వారు కానీ నేను కానీ పిల్లలు అంటే లక్కీ మీద అయితే ఎప్పుడు స్ట్రెస్ అయితే ఇవ్వలేదు. తను ఎంతవరకు చదవగలుగుతుందో అంతవరకు ఓకే అని అనుకుంటాము. తనని తను బీట్ చేసుకోవాలని నేను ఎప్పుడు చెప్తాను. అంటే క్లవర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని మార్క్స్ నీకు వచ్చేయాలి, వాళ్ళని బీట్ అవుట్ చేయాలని నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ నిన్ను నువ్వు బీట్ చేసుకోవాలి అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఒక 15 మార్క్స్ వచ్చాయనుకోండి ఏదైనా పేపర్లో. సో ఈసారి 20కి ట్రై చేయమని చెప్తానమాట నేను. అది కుదురుతుంది, కుదరకపోతుంది. బట్ ఎలా అయినా సరే వాళ్ళు మన పిల్లలు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అదే విషయం నేను ఇక్కడ షేర్ చేద్దామని అనుకుని ఆ సినిమా గురించి అయితే నేను మీతో చెప్తున్నాను. చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇంకా ఇక్కడైతే పూరి ఇంకా చోలే కర్రీ చేస్తున్నా. సో వీడియో అంతా చూస్తే మీకు అర్థమైపోతుంది చోలే కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది. ఇదంతా కూడా నా స్టైల్లో నేను చేశాను అనమాట. సో లక్కీ అడిగింది కదా అని చెప్పి తన కోసమే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. తను తినడం చాలా తక్కువ అనమాట. ఎప్పుడో అడుగుతుంది, తను చాలా రేర్గా. సో అందుకని చెప్పి తన కోసమని ఏదో ఒకటి ఇలా స్పెషల్స్ చేస్తూ ఉంటాను. అలా అయినా కొంచెం తింటుందని. ఇంకా మీరైతే లాంగ్ వీడియోస్ అడిగారు మొన్న నేను షార్ట్ పెట్టినప్పుడు. సో వాటి కోసమే చూస్తున్నా. కాకపోతే నాకు కొంచెం విష్ణుతో అవ్వట్లేదు. తప్పకుండా లాంగ్ వీడియోస్ కూడా